D24 న్యూస్ కి స్వాగతం। వాయు జల శబ్ద కాలుష్యాలను నియంత్రించండి, మా ఆరోగ్యాలను కాపాడండి మహాప్రభు అని 4 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతూ తమ సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు నిరసనలు ఆందోళనలు తెలియచేసినా ప్రభుత్వం పట్టించుకోకపోగా దుర్వాసన శబ్దాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము అని గొంతెత్తి శాంతియుతంగా నిరసన తెలియచేస్తూ ఉద్యమం ముందుండి నడిపించే వారందరిపై అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు న్యాయమని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు। పాలకులు, పోలీసులు, అధికారులు కంపెనీ కోసం ఉన్నారా, ప్రజల కోసం ఉన్నారా తెలియని పరిస్థితుల్లో పరిపాలన సాగుతుంది పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు। పరిశ్రమ నిర్మాణానికి ముందు పంచాయతీ తీర్మానం, గ్రామ సభ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ ఈ 3 తీర్మానాలు తప్పనిసరిగా జరిగిన తర్వాత పరిశ్రమ నిర్మించాల్సిన అవసరం ఉన్నప్పటికీ నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా పరిశ్రమ నిర్మించి విషవాయువుల ప్రజలను తీవ్ర అనారోగ్యాలకు గురిచేయడం చట్టవిరుద్ధమని సూర్యచంద్ర ఆరోపించారు। పోలీస్ కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు పాటంశెట్టి సూర్యచంద్ర। మరి ఆ నిరాహార దీక్ష చేసేటప్పుడు రోడ్డు మీద ధర్నా చేశారు, అందుకని తీసుకొచ్చామని చెప్పేసి పోలీస్ కేసు పెట్టాం, ఎఫ్ఐఆర్ వేసామని చెప్తా ఉన్నారు పోలీసు వారు। అంటే అక్కడ విపరీతమైన వాసన వస్తూ ఉంది, శబ్దాలతో ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పేసి శాంతియుతంగా వాళ్ళ యొక్క నిరసన తెలియజేసినందుకు కేసులు పెట్టడం జరిగింది। నా మీద, నా భార్య మీద, మరో శివగణేష్ మీద, మా ముగ్గురు మీద కూడా నిరాహార దీక్ష చేసామని చెప్పేసి పోలీస్ కేసు పెట్టడం జరిగింది। ఓకే, మేము భరిస్తాం। మరి గ్రామ పెద్దలందరూ ఏ పాపం చేశారు? వాళ్ళు గాలి పీల్చలేకపోతున్నాం, శబ్దాలు వినలేకపోతున్నాం అని చెప్పేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేషన్లో పెట్టడం, కేసులు కట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం। మరి గత 2 నెలల క్రితం గ్రామసభ తీర్మానం ఇవ్వండి, పంచాయతీ తీర్మానం ఇవ్వండి, మీరు సేకరించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఆ పత్రాలు ఇవ్వండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మేము 2 నెలల క్రితం ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా మేము ఇవ్వడం జరిగింది। 2 నెలల నుంచి ఇప్పటి వరకు లేదు। కలెక్టర్ గారు పరిశ్రమ శాఖ పంపించడం జరిగింది, పరిశ్రమల శాఖ వారు కాలుష్య నియంత్రణ శాఖ పంపించడం జరిగింది, వారు మళ్ళీ పంచాయతీకి పంపించడం జరిగింది। ఎక్కడన్నా ఉంటే ఇస్తారు అవి, గ్రామసభ తీర్మానం, పంచాయతీ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ లేవు। అన్యాయంగా, అడ్డగోలుగా, అక్రమంగా, మరి నిబంధనలకు విరుద్ధంగా ప్రజలకు తీవ్రంగా నష్టం కలిగించే పరిశ్రమ నిర్మించడం జరిగింది। శాంతియుతంగా చేసే కార్యక్రమాన్ని, శాంతియుతంగా చేసే నిరసనల్ని 144 సెక్షన్ పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మీరు ఆ చెడుగాలు పీల్చండి, ఆ యొక్క శబ్దాలు వినండి అని చెప్పేసి పోలీసులు 144 సెక్షన్ పెట్టి అక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా దారుణమైన పని అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। కలెక్టర్ గారు కానీ ఉన్నతాధికారులు వచ్చేటప్పుడు అక్కడ వాల్యూమ్స్ తగ్గించేస్తున్నారు, వాసన రాకుండా, సౌండ్స్ లేకుండా వాళ్ళు ఇలా వెళ్ళినట్టే విపరీతంగా పెంచుతూ ఉన్నారు। దయచేసి ప్రభుత్వం స్పందించాలి, గౌరవ శాసనసభ్యులు స్పందించాలని చెప్పి తెలియజేస్తూ, జిల్లా కలెక్టర్ గారు సమస్య పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తూ, అక్కడ శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం లేకుండా చేసే వరకు కూడా తిరుగుబాటు ఉంటానే ఉంటుందని చెప్పి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మలదొడ్డి, అచ్యుతాపురం, బావాజీపేట, ఎదురుపాక ప్రజలందరి పక్షాన కూడా మేము తెలియజేస్తా ఉన్నాం। దయచేసి పోలీసు వారు సహకరించాలి, అధికారులు సహకరించాలి।